ఈ రోజు మరి జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో మరి వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర మనం ఉన్నాం. ఎందుకంటే జగ్గంపేట నియోజకవర్గం తోట నరసింహ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత క్యాడర్ లేని వ్యక్తుల్ని వారు వెనకాల తిప్పుకుంటున్నారని ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అసంతృప్తి ఉన్నారు. మన ముందు దాస రమేష్ గారు ఉన్నారు, వారి మాటలో తెలుసు. తోట నరసింహ గారికి ఇచ్చిన వల్ల కాదు, తోట నరసింహ గారికి ఇచ్చిన వాళ్ళ అసంతృప్తి కాదండి, ఇక్కడ నడిపిస్తున్న నాయకుల వాళ్ళ అసంతృప్తి. అంటే ఇప్పుడు తోట నరసింహ గారు వచ్చిన తర్వాత క్యాడర్ ఉన్న ప్రతి ఒక్కరిని కలుసుకుంటున్నారా లేదండి. ఓ జడ్పీటీసీని నన్ను కలిసి పనిచేద్దామని చెప్పిందే లేదైనా. ఎవరో ప్రజలకు దూరం ఇప్పుడు ఉన్న పాత టీం ఉంది కదండి, ఆయనతో మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిన టీంతో ఆయన చేసుకుంటున్నారు రాజకీయం. అంటే ఇప్పుడు మరి నరసింహ గారు మీ దగ్గరకు వస్తే కనుక మీరు అందరూ కూడా నరసింహ గారు వెనకాల వెళ్తారా? లేకపోతే నేనని కాదండి, మా క్యాడర్ అందరినీ కూర్చోబెడతాను. నరసింహ గారు వస్తే అందరితో మాట్లాడి చేయించానండి. నేను ఒకటే నిర్ణయం తీసుకునేది కాదు, క్యాడర్ నిర్ణయమే నా నిర్ణయం. మరి అదే విధంగా మళ్ళీ చంటిబాబు గారికి మళ్ళీ నియోజకవర్గంలో మళ్ళీ సీట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిన్న సోషల్ మీడియాలో జరుగుతుంది. మరి అది ఎంతవరకు నిజం అన్నది మీకేనా? అది ఆయనతో అయితే సోషల్ మీడియాలో రావడం తప్ప ఆయనతో అయితే నేను పర్సనల్ గా మాట్లాడలేదండి. ఆయన నుంచి అయితే నాకు ఏ విధంగా క్లారిటీ రాలేదు. ఇప్పుడు మరి నరసింహ గారు మిమ్మల్ని కలిస్తే కనుక మీరు అందరూ కూడా ఆయన వెనకాల వెళ్ళడానికి మీరు సిద్ధంగానే ఉన్నారండి. నన్ను కాదండి, మా టీం అందరినీ క్యాడర్ని, ప్రతి ఊర్లో ఉన్న క్యాడర్ని పిలుస్తాం. వాళ్ళందరితో కలిసి పని చేస్తారంటే మాకు ఇబ్బంది ఉందండి. పార్టీని అంత బేగా వదలం కదా. మరి చూసాం కదండి, మరి రమేష్ గారి మాటలోనే మరి తోట నరసింహ గారు మరి క్యాడర్ ప్రతి ఒక్కరిని కలుసుకొని వారిని కూడా కలుపుకొని ముందుకు సాగితే పార్టీని మరి ఇంకా బలోపేతం చేసి మరి వైఎస్ఆర్ పార్టీని జగ్గంపేట నియోజకవర్గంలో గెలిపిస్తాక మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మరి మన దాస రమేష్ గారు ద్వారా తెలియజేశారు. ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా నియమితులైనటువంటి ఇన్ఛార్జి తోట నరసింహ గారు ఎవరిని కూడా సమన్వయపరచుకోకుండా ఆయన ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం దీనిపై పరిశీలించి సరైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే మేమందరం కలిసి ఈ పరిణామాన్ని సరిదిద్దకపోతే మేమందరం మళ్ళీ ఇంకో సమావేశాన్ని ఏర్పరచుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పార్టీ కూడా దీన్ని పరిశీలించి దీన్ని సరిదిద్దాలి. ఆయన ఏంటంటే కొంతమంది వ్యక్తులతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. దీనిపై అధిష్టానం స్పందించకపోతే మేమందరం కలిసి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సమన్వయం చేసుకోవట్లేదు ఆయన, దానివల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆయనతో మేము మాట్లాడడానికి ఇక్కడ లోకల్ స్థానిక నాయకత్వం కోఆపరేట్ చేయట్లేదండి. ఆయన కూడా ఏంటంటే మమ్మల్ని ఎవరిని ఒక జడ్పీటీసీ నేను ఇక్కడ మాతో సంప్రదించకుండా ఓ ఎస్ఐని మార్చేయడం జరిగింది. ఆయన లోకల్ మరి నాయకుల్ని ఆయన కూడా సమన్వయపరచుకోవాలి కదా. ఆయన ఏకపక్షంతో వ్యవహరిస్తున్నారు. నేనే కాదు, నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. ఈయన కెర్లంపూడి బావారం లక్ష్మణ్ గారు, ఆయన పెద్ద లీడరే, అప్పారావు బాబు గారు, ఇక్కడే కాదండి చాలామంది. పార్టీ కాదండి, పార్టీ సరైన నిర్ణయం తీసుకొని మంచి ఈయన మాతో సమన్వయపరచుకోలేక కానీ పార్టీ నిర్ణయం తీసుకుంటే అందులోనే పనిచేస్తాం. జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీరు ఇప్పుడు అధిష్టానానికి ఏమన్నా సమాచారం అందించి ఇలా జరుగుతుందో తెలియజేశారా? ఇంకా లేదా? మీ ద్వారానే తెలియజేస్తున్నాం. ఫస్ట్ అంటే ఇప్పటిదాకా వెయిట్ చేస్తాం మేము, ఆయన ఏమన్నా మమ్మల్ని కలుపుకొని వెళ్తారా ఏంటది. కానీ ఆయన మా నుంచి మాకు ఏ విధమైన సమాధానం కానీ స్పందన కానీ లేదు. అధిష్టానానికి నేరుగా తెలియజేసే అవకాశం ఉందా? అధిష్టానానికి చెప్పే వాళ్ళ ద్వారా చెప్తున్నామండి, కానీ దాని మీద కూడా ఏమీ లేదు. దాని మీద అధిష్టానం నుంచి కూడా ఏ విధమైన స్పందన లేదు. ప్రజాప్రతినిధులు కాకుండా కొంతమందికి ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. నిజంగా ప్రజాప్రతినిధులు పక్కన పెట్టేశారు. ఆయన ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని, ఎక్కడో వెనకాల ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తులకి ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా చేస్తున్నారు. దీని మీద కూడా ఇప్పుడు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దీని మీద ఏ విధమైన స్పందన లేకపోతే మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. అది ఏ విధమైన నిర్ణయం అన్నది అప్పుడున్న పరిస్థితులను బట్టి. అలాగే మా చంటిబాబు గారు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన నిర్ణయం కూడా తెలుసుకొని దాన్ని బట్టి ముందుకెళ్తాం. అది అంటున్నారండి, సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళి కలిసామని అంటున్నారు. అది ఎంతవరకు అన్నది ఇంకా మాకైతే మా నాయకుడు ఏం చెప్పలేదు.